హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే స్పెషల్ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే ఉసిరికాయ పప్పు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఉసిరికాయని వాడడం వల్ల పులుపుకి దీంట్లో ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది. కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి రైస్‌లోకే కాదు రోటీస్‌లో కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు మనకు ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయి కదా! సో, తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ కప్పుతో నేను కందిపప్పు తీసుకున్నాను. ఒక్క స్పూను నేను శనగపప్పు తీసుకున్నానండి. అంత మాత్రం సరిపోతుంది. 2 నేను రాత్రే నానబెట్టుకున్నానండి. ఎప్పుడైనా సరే పప్పు దినుసులు గానీ, లేకపోతే మన గ్రెయిన్స్ గానీ ఏమైనా కూడా మనం నానబెట్టుకొని వాడడం వల్ల చాలా మంచిది. ఒకవేళ కుదరకపోతే ఒక గంట సేపన్నా నానబెట్టుకోండి. లేకపోతే పర్వాలేదు కానీ సాధ్యమైనంత వరకు అలాగా మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు నానబెట్టుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ తీసేసుకొని వాడుకోవాలి. అలాగైతే హెల్త్ పరంగాను మంచిది. పప్పు కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 4 ఉసిరికాయలు తీసుకున్నాను. కాస్త నీళ్లు వేసుకొని మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత చూస్తున్నారా? ఆ నైఫ్‌తో పోక్ చేస్తే మనకి కాస్త దిగాలి. అంత మాత్రం సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉసిరికాయలు పక్కకు తీసేసుకున్నాము. ఈ వాటర్ పడేయొద్దండి. ఇవి కూడా మనకు అవసరం పడతాయి. ఇవి పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న పప్పుని మనం కుక్కర్‌లోకి తీసుకున్నాము. ఇప్పుడు 1.5 ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పొడి కారం ఎక్కువ వాడమండి దీంట్లో. ఒక 3 మీడియం సైజు టమాటోలు తరిగి వేసుకున్నాను. ఇందాక ఉసిరికాయలు ఉడకబెట్టుకున్న నీళ్లు వేసేసుకుంటున్నాం. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని ఒక చుక్క ఆయిల్ వేసుకోండి. ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని 5-6 విజిల్స్ అండి వేయించుకోండి. మెత్తగా ఉండాలి పప్పు. ఇప్పుడు ఒక నైఫ్‌తో ఇలా మనం ఘాట్లు పెట్టుకుంటే ఆ ఉసిరికాయ అంతా మొత్తం తొనలు ఒలిచేసుకోవాలి ముక్కలన్నీ కూడా. పిక్కలు కూడా ఏమైనా ఉంటే నైఫ్‌తో తీసేసుకొని ఆ పిక్కలు పక్కకి తీసేసేయండి. ఓన్లీ ముక్కలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నీళ్ళన్నీ తీసేసుకోండి. పక్కకి వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఆ వాటర్ అంతా కూడా. అప్పుడు మనకి పప్పు అనేది బాగా మెదుగుతుంది. ఇప్పుడు పప్పు గుత్తితో మనం మెత్తగా ఇది రుబ్బుకోవాలి. 1.5 స్పూను నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకటేసారి ఎక్కువ సాల్ట్ వేసేసుకోవద్దండి. అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా మెదిగింది కదా పప్పు. ఇప్పుడు ఇందాక తీసి పెట్టుకున్నాం కదా పప్పులోని నీళ్లు అవి మళ్ళీ దాంట్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదా! ఇందాక మనం ఉసిరికాయ ముక్కలు తీసి పెట్టుకున్నాం అవి కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా పసుపు అంటే పావు స్పూన్ కన్నా తక్కువగా పసుపు, ఒక స్పూను ధనియాల పొడి, చాలా కొద్దిగా కారం అండి. చాలా చూస్తున్నారా? చాలా కొద్దిగా కారం. దీంట్లో పచ్చిమిర్చి కారమే బావుంటుంది. వీటియన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వేయించుకోండి. ఆల్రెడీ ఉసిరికాయ ఉడికిపోయింది. దీంట్లో పప్పులో ఉడికితే ఈ రుచంతా కూడా ఆ ఉసిరికాయ పులుపంతా కూడా పప్పుకు పడుతుంది. వాటర్ మాత్రం ఏం వేసుకోకండి. అవసరం పడదు. ఆ ఉసిరికాయ ముక్కల్లో నీళ్లుంటుంది. ఆల్రెడీ పప్పులో కూడా కొద్దిగా నీళ్లున్నాయి కదా! అవి సరిపోతాయి. ఇప్పుడు కాస్త ఇలాగా కచ్చాపచ్చాగా ఇలా అనుకోండి. లేదంటే మ్యాషర్ ఉంటుంది కదా! దాంతో అనుకున్నా పర్వాలేదు. మ్యాషర్‌తో నేను ఆ ముక్కల్ని కచ్చాపచ్చాగా ఇలాగా ఒకసారి మ్యాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడక్కడ ఉసిరికాయ ముక్కలు తగిలితే పప్పు తినేటప్పుడు చాలా బావుంటుంది. మరీ మెత్తగా చేసుకోవద్దు. అక్కడక్కడ ముక్కలు తగిలితే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా వేరే బౌల్‌లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక్క అర స్పూన్ అండి మెంతి పొడి అంటే మెంతి ఆకుల్ని నేను ఆరబెట్టుకొని పొడి కొట్టుకున్నాను. ఒకవేళ ఇది లేదనుకోండి కాస్త మెంతి ఆకులు సన్నగా తరుక్కొని చాలా కొద్దిగా పోపు వేయించేటప్పుడు వేసేసుకోండి. ఇలాగా పులుపుకి మెంతి పొడి తగలడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడు పోపు వేసే ముందు పప్పుకి గుర్తుపెట్టుకోండి నెయ్యి వేసుకొని అప్పుడు పోపు పెట్టుకోండి. అప్పుడు చాలా రుచిగా ఉంటుంది పప్పు. ఇప్పుడు కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. చాలామంది పప్పు చేస్తారు కానీ పోపు సరిగ్గా పెట్టరు. దానివల్ల అస్సలు రుచి రాదు. ఇప్పుడు ఒక అర స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా అర స్పూన్ కన్నా తక్కువగా జీలకర్ర ఇవి బాగా చిటపట్లాడాలండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్‌లోకి రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు ఒక 6-7 వెల్లుల్లి రేకులు దంచి వేసుకున్నాను. అలాగే ఒక్క ఎండుమిర్చి.
ఇదంతా పోపు వేగాలండి. వేగితే చాలా రుచిగా ఉంటుంది. పోపు పెట్టడంలోనే అసలు రుచి ఉంటుంది. ఇప్పుడు చూసారా బాగా వేగింది గదా! ఇప్పుడు కాస్త ఇంగువ, కరివేపాకు వేసుకున్న వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వెంటనే ఈ పోపుని పప్పులో వేసేసుకోండి. వెంటనే కలిపేయొద్దు. వెంటనే మూత పెట్టేసుకోండి. ఎందుకంటే సువాసనంతా బయటికెళ్ళిపోతుంది. 2 నిమిషాల తర్వాత తీసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ తర్వాత అప్పుడు కలుపుకోండి. ఏ పోపైనా సరే వెంటనే మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు ఆగి కలుపుకోండి. అప్పుడు ఆ పోపుకున్న సువాసనంతా కూడా పచ్చడికి గానీ, పప్పుకి గానీ పడుతుంది. చూసారా? కలర్ గాని అంత పర్ఫెక్ట్‌గా ఉంది. అక్కడక్కడ ఉసిరికాయ ముక్కలు తగులుతూ ఈ పప్పు తింటే అద్భుతంగా ఉంటుందండి. రుచికి రుచి, ఆరోగ్యం కూడా. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో పెట్టండి. అలాగే ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్‌లో పెట్టండి. ఇక్కడ వేడి వేడి అన్నంలో ఈ ఉసిరికాయ పప్పు వేసుకొని, కాస్త నెయ్యి వేసుకొని, అలాగే పక్కన ఒక కాంబినేషన్ అండి. అది పండు మిర్చి, టొమాటో, అలాగే కొత్తిమీర, నిలవ పచ్చడండి. కాస్త నెయ్యి వేసుకున్నాను. ఈ రెసిపీ కూడా నేను పెట్టానండి. మీరు చూడండి. అది కూడా చాలా బావుంటుంది. చెక్కల రెసిపీ కూడా పెట్టాను. ఈ కాంబినేషన్‌లో తినండి అద్భుతంగా ఉంటుంది. చాలా బావుంటుంది. రెసిపీస్ అన్నీ మీరు ట్రై చేయొచ్చండి. అంత డీటెయిల్‌గా నేను రెసిపీని చూపించాను. నెయ్యి వేసుకొని తింటే పప్పు అద్భుతంగా ఉంటుంది కదండీ! చాలా బావుంటుంది. ఈ ఉత్తి పప్పు కూడా అంటే మనకి అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఆ ఉసిరి ముక్కలు చాలా బావుంటుంది. అలాగే ఈ పచ్చడి కాంబినేషన్‌తో కూడా ఒక మంచి టేస్ట్ చాలా బావుంటుంది. ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేయండి. పచ్చడి రెసిపీ. చూస్తున్నారా? చెక్కలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.